స్పష్టత ఇచ్చి ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఏదైనా చెప్పినా బాగుండేది, కానీ అట్లా చెప్పకుండా టోటల్ డిపిఆర్ని దాచిపెట్టి కేవలం ఫేజ్ 1కి మాత్రం 7,000 కోట్ల రూపాయలు అవుతాయని చెప్పి నిన్న ప్రజెంటేషన్ ఇచ్చినారు. కానీ కరెక్ట్ 6 months ముందు ఇదే ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో 5,400 కోట్ల చిల్లర అవుతుందని చెప్పినారు. అంటే దాదాపు 6 నెలల్లో 1,400 కోట్ల ఎస్కలేషన్ జరిగింది. మళ్ళీ దీంట్లో గోదావరి నీళ్లను మూసిలో వేసేటటువంటి కనెక్టివిటీ ప్రాజెక్టుకి 7,000 కోట్లు అది చెప్పలేదు. ఏదైతే ఎస్టీపీలు కడతామన్నారో వాటి కాస్ట్ ఇంక్లూడ్ ఉందా లేదా చెప్పలేదు. అట్లానే అనేకమైన ఇతర అంశాలు, గాంధీ విగ్రహం లాంటి అంశాలకు కూడా వాటికి సంబంధించిన కాస్ట్ చెప్పలేదు. సో నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు టోటల్ డిపిఆర్ ఏంది, టోటల్ మూసి ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఫస్ట్ అది చెప్పండి. అన్నిటికన్నా ముందు ఒక 16 నాలాలు ఉంటాయి మన హైదరాబాద్లో, అతిపెద్ద నాలాలు. ఇందులో అన్ని రకాల మురుగు కూడా పోయి మూసిలో కలుస్తుంది. మరి ఆ 16 నాలాలను, ఆ మురుగును మూసిలో కలవకుండా ఏం చేస్తున్నారో ఆ విషయం మాట్లాడకుండా పెద్దలు ఏదేదో చెప్తున్నారు, దానివల్ల ఉపయోగం ఉండదని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం. ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. ఒక పక్క ఈ మూసిని క్లీన్ చేయడం అయితే, ఇంకొక పక్క మూసి నది గర్భంలో కడుతున్నటువంటి పెద్దవాళ్ల బిల్డింగ్లను ఆపి పేదవాళ్లకు మాత్రం పేదవాళ్ళని నష్టమయ్యేటట్టుగా ఈ ప్రభుత్వం చేస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మొన్న మేము ఒక బిల్డింగ్ విషయంలో వెళ్లి మాట్లాడితే హైడ్రా అఫీషియల్ హ్యాండిల్ నుంచి వాళ్ళు చాలా అంశాలు వీడియోల రూపంలో తీసి పెట్టడం జరిగింది. అవన్నీ కూడా తప్పుల తడకగా ఉన్నాయి. వారి ఇదివరకు హైడ్రా రాసిన లెటర్నే ఇవాళ నేను ప్రెస్ మిత్రులందరూ కూడా చూపించడం జరిగింది. వారు చేసినటువంటి తప్పుకు తక్షణమే వారు క్షమాపణ చెప్పి వారు పెట్టినటువంటి ఆ తప్పు ట్వీట్లను కూడా డిలీట్ చేయాలి, లేకపోతే చట్టపరమైనటువంటి చర్యలు కూడా హైడ్రా మీద తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఈ నెల 17వ తేదీన ఖమ్మం వెలుగుమెట్ల వెళ్ళడానికి మేము చాలా మంది ఈ సమాజంలో ఉన్న నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులని, ఇంటలెక్చువల్స్ని, సమాజంలో గుర్తింపు ఉన్న వాళ్ళతోని ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసుకొని ఖమ్మంలో ఏదైతే మా దీక్ష తర్వాత, నేను డాక్టర్ విశారదన్ గారు చేసిన దీక్ష తర్వాత ప్రభుత్వం దిగి వచ్చి 300 ఇండ్ల పట్టాలు అదే స్థలంలో ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చిందో అందులో కూడా అనేక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా వాటి విషయం నిగ్గు తేల్చడానికి ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వెళ్తుంది. ఆ మొత్తం 62 ఎకరాల భూదాన్ ల్యాండ్ను ప్రొటెక్ట్ చేసేంత వరకు కూడా తెలంగాణ జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ సంయుక్తంగా పోరాటం చేస్తామని కూడా వెలుగుమెట్ల బాధితులకు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ కూడా ఇండ్లు వచ్చే విధంగా మా వంతు కృషి మేము చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.